మనము లాస్ట్ టాపిక్ దట్ ఈస్ బ్లడ్ గ్రూపింగ్ టెక్నిక్స్. ఇంకా మిగిలిపోయిన లాస్ట్ బ్లాటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా కవర్ చేద్దాము. సో బ్లడ్ గ్రూపింగ్ టెక్నిక్స్. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్, ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ప్రకారంగా మనకి ఏమేమి బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి? ఏ, బి, ఏబి, ఇంకా ఓ. ఏ కన్సిస్ట్ ఆఫ్, దేనివల్ల ఈ బ్లడ్ గ్రూప్స్ మనం డివైడ్ చేస్తామంటే ఏలో ఏ యాంటీజెన్ ఉంటుంది, ఏ యాంటీజెన్. బిలో బి యాంటీజెన్. ఓకే, ఏబిలో బోత్ ది యాంటీజెన్స్, బోత్ ఏ ఇంకా బి. ఓలో ఏ యాంటీజెన్స్ ఉండవు, నో యాంటీజెన్స్. కానీ ఓలో యాంటీబాడీస్ ఉంటాయి. ఏ ఇంకా బి యాంటీబాడీస్ ఉంటాయి. సో యాంటీజెన్ ప్రకారంగా బ్లడ్ గ్రూప్స్ అనేటివి డివైడ్ అయినాయి. ఇప్పుడు వాటి టెక్నిక్స్ ఎట్లుంటాయి? సో బ్లడ్ గ్రూప్ ఏ, ఫస్ట్ బ్లడ్ గ్రూపింగ్ టెక్నిక్స్ లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్లైడ్ మెథడ్. సో స్లైడ్ మెథడ్. సో అనే స్లైడ్ విల్ చెక్ ఇఫ్ దెర్ ఇస్ కోయాగులేషన్ ఆర్ అగ్లూటినేషన్ ఆర్ నాట్. అగ్లూటినేషన్ అంటే ఏంటి? సో అగ్లూటినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీజెన్ ఉంది, యాంటీజెన్ యాంటీబాడీ మిక్స్ అయినప్పుడు క్లమ్స్ ఫార్మ్ అవుతాయి. అదో క్లస్టర్ లెక్క ఫార్మ్ అవుతుంది. ఇట్లా మనం మాట్లాడుకున్నట్టు గ్రేప్స్, ఏదైతే గ్రేప్స్ క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్ అంటామో అట్లనే క్లమ్స్ ఫార్మ్ అవుతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాంటీజెన్ ఉంది, దాంట్లో ఏ యాంటీబాడీ మిక్స్ అయింది అనుకుందాం, అప్పుడు క్లమ్స్ ఫార్మ్ అవుతాయి. ఒకవేళ బి యాంటీజెన్ ఉంది, బి యాంటీజెన్ ఉంది, దాంట్లో ఒకవేళ బి యాంటీబాడీ మిక్స్ అయింది అనుకో, అప్పుడు అగ్లూటినేషన్ అవుతుంది. సో బ్లడ్ గ్రూప్ ఏలో ఏం జరుగుతుంది? స్లైడ్ టెక్నిక్ లో యాంటీజెన్ ఏ ఇంకా యాంటీబాడీ ఏ ఉందనుకో, అప్పుడు అగ్లూటినేషన్ అవుతుంది. యూ కెన్ సీ అగ్లూటినేషన్ ఫార్మేషన్. అండర్స్టూడ్? నెక్స్ట్, ఒకవేళ యాంటీజెన్ ఏ ఉంది, యాంటీబాడీ బి ఉంది, అప్పుడు దెర్ ఈస్ నో అగ్లూటినేషన్. రెండు సపరేట్గా ఉన్నాయి. అర్థమైందిగా? అదే ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా అగ్లూటినేషన్ అయిందనుకో, దెన్ యూ కెన్ సీ దర్. అర్థమవుతుందిగా? సో బ్లడ్ గ్రూప్ ఏ అని ఎట్లా చెప్తాం మనము? ఒకవేళ యాంటీబాడీ ఏ అనేది మనం ఒకవేళ యాడ్ చేసినాం అనుకో, పేషెంట్ బ్లడ్ గ్రూప్ లో యాంటీజెన్ ఏ ఉందనుకో, అప్పుడు క్లమ్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. సో దట్ ఈస్ బ్లడ్ గ్రూప్ ఏ. అదే బ్లడ్ గ్రూప్ బిలో ఏమవుతుంది? యాంటీజెన్ బి ఉంటుంది పేషెంట్ బ్లడ్ లో, మనం ఒకవేళ యాంటీబాడీ ఏ యాడ్ చేసినాం అనుకో, అగ్లూటినేషన్ అనేది రాదు. దెర్ ఇస్ నో అగ్లూటినేషన్. అదే ఇప్పుడు పేషెంట్ బ్లడ్ లో యాంటీజెన్ బి ఉంది, మనం యాంటీబాడీ బి యాడ్ చేసినాం అనుకో, అప్పుడు అగ్లూటినేషన్ అనేది అవుతుంది. సో దిస్ ఈస్ బ్లడ్ గ్రూప్ బి. సేమ్ థింగ్, ఒకవేళ ఏబి బ్లడ్ గ్రూప్ ఉంది, పేషెంట్ బ్లడ్ లో ఒకవేళ ఏబి ఉంది అనుకుందాం, అప్పుడు యాంటీజెన్ ఏ యాడ్ చేసినాం, యాంటీబాడీ ఏ యాడ్ చేసినాం, ఆ యాంటీజెన్ యూ కెన్ సీ క్లమ్స్. నెక్స్ట్, ఒకవేళ యాంటీబాడీ బి యాడ్ చేసినాం, ఇప్పుడు కూడా వీ కెన్ సీ క్లమ్స్. దట్ ఈస్ అగ్లూటినేషన్. సో రెండు యాంటీబాడీ ఏ యాడ్ చేసినా, యాంటీబాడీ బి యాడ్ చేసినా క్లమ్స్ ఫార్మ్ అయినాయి అనుకో, దెన్ ఇట్ ఈస్ బ్లడ్ గ్రూప్ ఏబి. ఒకవేళ అసలు క్లమ్సే ఫార్మ్ కాలే, ఏది యాడ్ చేసినా కానీ, యాంటీబాడీ ఏ యాడ్ చేసినా, యాంటీబాడీ బి యాడ్ చేసినా, అప్పుడు దాని మీనింగ్ ఏంది? నో క్లమ్స్ అన్నప్పుడు దెర్ ఈస్ నో యాంటీజెన్ ఇన్ పేషెంట్స్ బ్లడ్. సో ఇట్ ఈస్ బ్లడ్ గ్రూప్ ఓ. సో ఇవన్నీ యాంటీసెరా ఏ ఇంకా బి ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ by the manufacturer. So this is all slide method. Next మనకి బ్లడ్ గ్రూపింగ్ బై ట్యూబ్ మెథడ్ ఉంది. నెక్స్ట్ టెక్నిక్ ట్యూబ్. సో ట్యూబ్ లో వేస్తాం. సో ట్యూబ్ లో యాడ్ 1 డ్రాప్ ఆఫ్ యాంటీ సెరమ్ ఏ, బి, ఏబి ఇన్ ది ఫస్ట్ 3 ట్యూబ్స్. ఈ ఫస్ట్ 3 ట్యూబ్స్ లో మనం చూస్తే యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఏబి యాడ్ చేసి ఉంటాయి. నెక్స్ట్, యాడ్ 1 డ్రాప్ ఆఫ్ సీరం ఆఫ్ ది పేషెంట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ 4. దీంట్లో పేషెంట్ సీరం యాడ్ చేస్తాం. నెక్స్ట్, దీంట్లో కూడా అంతే, పేషెంట్ సీరం. దెన్ యాడ్ 1 డ్రాప్ ఆఫ్ నోన్ ఆర్బిసి ఇన్ A1 అండ్ B ఇన్ ట్యూబ్ 4 and 5. సో దీంట్లో నోన్ ఆర్బిసి యాడ్ చేస్తాం, రెడ్ బ్లడ్ సెల్స్.
Then add 1 drop of RBC, 5% suspension of the patient in tube 1, 2, 3. సో పేషెంట్ ది ఆర్బీసీ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఈ 3 టెస్ట్ ట్యూబ్స్ లో యాడ్ చేస్తాం. దెన్ ఇంక్యుబేటెడ్ రూమ్ టెంపరేచర్ కానీ రూమ్ టెంపరేచర్ లో 15 minutes దాకా ఇంక్యుబేట్ చేయడం కానీ లేకపోతే యూ విల్ సెంట్రిఫ్యూగ్ ఇట్ ఫర్ 15 seconds. ఓకే, సో ఎంత ఆర్పిఎం లో సెంట్రిఫ్యూగ్ చేస్తామంటే 2000 RPM లో విల్ సెంట్రిఫ్యూగ్ ఇట్ ఈ టెస్ట్ ట్యూబ్స్ ని. నౌ రీడ్ ది microscopically for agglutination or lysis using optical help from the following table. సో దీంట్లో అగ్లూటినేషన్ అయిందా లేదా చూస్తాం. ఇప్పుడు యాంటీ ఏ యాడ్ చేసినాం, దీంట్లో ఒకవేళ అగ్లూటినేషన్ అయింది అనుకుందాం, అప్పుడు పేషెంట్లో ఏం బ్లడ్ ఉన్నట్టు, ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు. ఎందుకు ఏ ఉన్నప్పుడు మాత్రమే అగ్లూటినేషన్ అవుతుంది. యాంటీ ఏ అంటే యాంటీబాడీ ఏ యాంటీబాడీ ఏతోనే రియాక్ట్ అవుతుంది. సో ఇది అగ్లూటినేషన్ అయితే ఇది బ్లడ్ గ్రూప్ ఏ. ఒకవేళ బి ఉంది, బిలో అగ్లూటినేషన్ అయింది అనుకుందాం, అప్పుడు దాని మీనింగ్ ఏంది, ఇది యాంటీబాడీ కాబట్టి దీంట్లో ఉండేది యాంటీజన్. సో దిస్ ఇస్ బ్లడ్ గ్రూప్ బి. ఒకవేళ ఏబి అయింది అనుకుందాం, ఏబిలో 2 యాంటీబాడీస్ ఉంటాయి, ఏ యాంటీబాడీ బి యాంటీబాడీ, రెండిట్లో ఒకవేళ అగ్లూటినేషన్ అయితే దిస్ ఇస్ బ్లడ్ గ్రూప్ ఏబి. ఓకే, ఒకవేళ ఇక్కడ అగ్లూటినేషన్ జరగలేదు అనుకుందాం, అప్పుడు దట్ ఈస్ బ్లడ్ గ్రూప్ ఓ. సో ఇలా చూస్తాం. సో ట్యూబ్ మెథడ్ కి స్లైడ్ మెథడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్లైడ్ మెథడ్ మనము నేకెడ్ అయితే చూడొచ్చు, అంటే మైక్రోస్కోప్ లేకుండా జస్ట్ కంటి చూపుతో చూడంగానే అర్థమైపోతుంది అగ్లూటినేషన్ ఉందా లేదా అని. కానీ ట్యూబ్ మెథడ్ కి మనం మైక్రోస్కోప్ వాడాల్సి వస్తుంది. మైక్రోస్కోపికల్లీ యూ నీడ్ టు అబ్జర్వ్. గాట్ ఇట్? సో అంతే డిఫరెన్స్ రెండుకి. ప్రిన్సిపల్ విల్ బి సేమ్ యాంటీజన్ సేమ్ యాంటీబాడీ ఉంటే అగ్లూటినేషన్ అవుతుంది. అగ్లూటినేషన్ అయిందంటే పేషెంట్ బ్లడ్ కంటైన్స్ దట్ యాంటీజన్. సింపుల్. నెక్స్ట్ ఆర్ఎస్ బ్లడ్ గ్రూప్ టైపింగ్ బై స్లైడ్ మెథడ్. సో మనం మాట్లాడుకున్నట్టు దేర్ ఆర్ బ్లడ్ గ్రూప్స్ ఏబి ఇంకా ఓ. ఇప్పుడు దీంట్లో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ నెగిటివ్. ఈ పాజిటివ్ నెగిటివ్ మీనింగ్ ఏంది? పాజిటివ్ అంటే ఆర్హెచ్ పాజిటివ్ ఆర్ ఆర్హెచ్ నెగిటివ్ అని అర్థం. సో రీసస్ పాజిటివ్ నెగిటివ్. సో ఇది రీసస్ పాజిటివా నెగిటివా కనుక్కోవడానికి మనం చేసే టెస్టింగ్. సో స్లైడ్ మెథడ్ ఫస్ట్. సో స్లైడ్ మీద చేస్తాం. సో 1 drop of anti-RSD, add drop of 40% to 50% RBC suspension, mix thoroughly. Understood? Next, add 1 drop of albumin, add 1 drop of 40 to 50% RBC suspension, mix thoroughly. సో రెండిట్లో డిఫరెన్స్ ఏంది? ఇది కంట్రోల్లో మనం ఇది డి యాంటీజన్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నాంగా, డి ఈజ్ ద మోస్ట్ కామన్ రీసస్ యాంటీజన్. మోస్ట్ కామన్ రీసస్ యాంటీజన్ ఇస్ డి యాంటీజన్. సో దీంట్లో డి యాంటీజన్ రీసస్ యాంటీజన్ యాడ్ ఉంది, దీంట్లో లేదు. దీంట్లో ఓన్లీ ఆల్బుమిన్ ఇస్ ద ప్రోటీన్. సో దీంట్లో ఓన్లీ ప్రోటీన్ మాత్రమే యాడెడ్ ఉంది. సో ఇది కంట్రోల్, ఇది రీసస్ యాంటీజన్. సో రీసస్ యాంటీజన్ లో పేషెంట్ బ్లడ్ యాడ్ చేసి మనము వి మిక్స్ ఇట్ థరోలీ. దెన్ ఆప్టిమమ్ టెంపరేచర్ ఇస్ 37 degrees. వ్యూ ఓవర్ వ్యూయింగ్ బాక్స్, అబ్జర్వ్ అగ్లూటినేషన్. సో ఒకవేళ అగ్లూటినేషన్ అయిందనుకో దట్ మీన్స్ ఇట్ ఇస్ పాజిటివ్. వెన్ పేషెంట్ శాంపుల్ షోస్ అగ్లూటినేషన్ అండ్ కంట్రోల్ జస్ట్ షోస్ సస్పెన్షన్. కంట్రోల్లో అగ్లూటినేషన్ లేదు కానీ పేషెంట్ శాంపుల్ వేసిన దాంట్లో అగ్లూటినేషన్ కనిపించింది అనుకో, దట్ మీన్స్ ఇట్ ఇస్ రీసస్ పాజిటివ్. అర్థమైందిగా? యా. ఒకవేళ నెగిటివ్ ఉందంటే అగ్లూటినేషన్ లేదని, అప్పుడు ఏంటి? ఇట్ ఈస్ రీసస్ నెగిటివ్. అండర్స్టూడ్? నెక్స్ట్, రీసస్ టైపింగ్ బై ట్యూబ్ మెథడ్. So add 1 drop of anti-D serum, that is rhesus antigen. Most common rhesus antigen is D, capital D, small d kaadu. Next, RBC cell suspension 2 to 5% from the patient. So patient the RBCs add chestam, mix well and centrifuge. Ikkada centrifuge chestam enta 2000 RPM, okay, for 15 seconds. Then gently suspend. అబ్జర్వ్ ది అగ్లూటినేషన్. ఒకవేళ అగ్లూటినేషన్ ఉంటే ఇట్ ఇస్ పాజిటివ్, రీసస్ పాజిటివ్. అగ్లూటినేషన్ లేదు అంటే ఇట్ ఇస్ రీసస్ నెగిటివ్.
సేమ్ కంట్రోల్లో మనం ఏం చేస్తాం, మళ్ళీ ఆల్బుమిన్ యాడ్ చేస్తాం. ఓకే, ఇట్ ఇస్ అ ప్రోటీన్. సో ప్రోటీన్ యాడ్ చేసి దాని తర్వాత పేషెంట్ సస్పెన్షన్ యాడ్ చేసి విల్ మిక్స్ వెల్. ఓకే, దెన్ జెంట్లీ రీసస్పెండ్, అబ్జర్వ్ ఫర్ ది అగ్లూటినేషన్. ఒకవేళ అగ్లూటినేషన్ ఉంటే దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ కంట్రోల్లో అగ్లూటినేషన్ ఉండదు. అండర్స్టూడ్? ఇట్ ఇస్ సింపుల్. నెక్స్ట్ మన ఫార్వర్డ్ గ్రూపింగ్ అనేసి ఉంటుంది. వాట్ ఈస్ ఫార్వర్డ్ గ్రూపింగ్? సో ఫార్వర్డ్ గ్రూపింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యూజింగ్ ఏ నోన్ సోర్స్ ఆఫ్ యాంటీబాడీస్ టు డిటెక్ట్ ది యాంటీజెన్స్ ఇన్ ది రెడ్ బ్లడ్ సెల్స్. సో ఈ యాంటీజెన్స్ ఎక్కడ ఉంటాయి? పేషెంట్ బ్లడ్ లో ఉంటాయి. ఓకే, సో మనకు పేషెంట్ బ్లడ్ వచ్చింది కానీ ఆ బ్లడ్ ఏ గ్రూపో మనకు తెలియదు. సో దట్ ఈస్ ఫార్వర్డ్ థింకింగ్. మనం ముందుకు ఆలోచిస్తున్నాం, ముందు మనకు తెలుస్తుంది ఏ బ్లడ్ గ్రూపో అనేది. సో దిస్ ఇస్ ఆల్ ఫార్వర్డ్. సో నోన్ సోర్స్ ఆఫ్ యాంటీబాడీస్ అంటే మన దగ్గర యాంటీసీరాస్ ఉంటాయి. యాంటీసీరా, సో యాంటీసీరా ఏ, యాంటీసీరా బి, ఇంకా యాంటీసీరా ఏబి, ఇవి నోన్ సోర్స్ ఆఫ్ యాంటీబాడీస్. వీటిని వాడి మనము పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం ఫార్వర్డ్ గ్రూపింగ్ అనేసి అంటాం. సో ఫార్వర్డ్ బ్లడ్ గ్రూపింగ్ లో నోన్ యాంటీబాడీ దట్ ఈస్ ఏ అండ్ బి విత్ అన్నోన్ ఆర్బీసీ గ్రూప్. అన్నోన్ అంటే మనకు తెలియదు ఏ బ్లడ్ గ్రూప్ అనేది, అది తెలుసుకోవడానికి చేస్తున్నాం కాబట్టి దాంట్లో పేషెంట్ ది బ్లడ్ యాడ్ చేస్తాం. ఒకవేళ నోన్ యాంటీబాడీ ఇంకా పేషెంట్ బ్లడ్ ఇప్పుడు ఏ యాడ్ చేసినాం, పేషెంట్ బ్లడ్ లో ఒకవేళ ఏ యాంటీజెన్ ఉంది, అది ఒకవేళ అగ్లూటినేషన్ అయిందనుకో అప్పుడు దిస్ ఇస్ బ్లడ్ గ్రూప్ ఏ. అర్థమైందిగా? సో దట్ ఈస్ హౌ వి డూ ఫార్వర్డ్. సో ఫార్వర్డ్ అంటే నథింగ్. ఫార్వర్డ్ లో మనం ఏం డిటెక్ట్ చేస్తాము? యాంటీజెన్స్ డిటెక్ట్ చేస్తాం. దేని ద్వారా? నోన్ యాంటీబాడీస్ ద్వారా. నెక్స్ట్ రివర్స్ గ్రూపింగ్. ఇట్ ఈస్ డిఫైన్డ్ as using a reagent cells with known ABO antigens testing the patient serum for ABO blood group antibodies. సో రివర్స్ గ్రూపింగ్ ద్వారా మనం ఏం డిటెక్ట్ చేస్తాం అంటే యాంటీబాడీస్ డిటెక్ట్ చేస్తాం. ఫార్వర్డ్ ద్వారా ఏం డిటెక్ట్ చేస్తాం? యాంటీజెన్స్ డిటెక్ట్ చేస్తాం. ఫార్వర్డ్ లో మనకి ఏం తెలుసు? ముందే యాంటీబాడీస్ తెలుసు, మన దగ్గర ముందే యాంటీసీరాస్ ఉంటాయి. దాని ద్వారా పేషెంట్ బ్లడ్ లో యాంటీజెన్ డిటెక్ట్ చేస్తాం. సో యాంటీజెన్ డిటెక్ట్ అయితే అదే బ్లడ్ గ్రూప్ అన్నట్టు. కానీ ఇక్కడ ఏంటి? రివర్స్ లో మన దగ్గర యాంటీజెన్స్ ఉన్నాయి కానీ పేషెంట్ బ్లడ్ లో యాంటీబాడీస్ ఏమున్నాయో కనుక్కోవడానికి చేసే టెస్టింగ్ ఇది. సో అన్నోన్ యాంటీబాడీ ఇది ఇన్ ది పేషెంట్ సీరం. సో పేషెంట్ సీరంలో అన్నోన్ యాంటీబాడీస్ ఏమున్నాయి? మన దగ్గర నోన్ ఆర్బీసీ యాంటీజెన్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఏ అండ్ బి యాంటీజెన్స్. సో ఇవి రెండు ఒకవేళ అగ్లూటినేషన్ అయినాయి అనుకుందాం. ఇప్పుడు పేషెంట్ బ్లడ్ లో ఒకవేళ ఏ యాంటీబాడీ ఉంది, మన దగ్గర నోన్ ఏ యాడ్ చేసినాం అనుకుందాం, ఏ యాంటీజెన్. అప్పుడు ఏమవుతుంది? ఏ యాంటీజెన్ ఏ యాంటీబాడీ అగ్లూటినేషన్ అవుతుంది. సో దట్ ఈస్ బ్లడ్ గ్రూప్ ఏ. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ రివర్స్. సో ఫార్వర్డ్ కి రివర్స్ కి డిఫరెన్స్ మీకు వచ్చే ఎంసీక్యూస్ లో వచ్చేసి ఫార్వర్డ్ ద్వారా ఏం డిటెక్ట్ చేస్తాం? ఏం డిటెక్ట్ చేస్తాము? యాంటీజెన్. ఒకవేళ రివర్స్ ద్వారా ఏం డిటెక్ట్ చేస్తాము? యాంటీబాడీస్ డిటెక్ట్ చేస్తాం. సో బేసిక్ థింగ్స్ ప్లీజ్ రిమెంబర్. నెక్స్ట్ ఫార్వర్డ్ గ్రూపింగ్ యాంటీసెరా. సో దీంట్లో ఏమేమి వాడతాం? ఇన్ దిస్ కేస్ హ్యూమన్ సీరా ఆర్ నీడెడ్. ఓకే, హ్యూమన్ సీరా ఆర్ నీడెడ్, దట్ ఈస్ యాంటీసీరా A, B, AB are needed. This serum is collected from individuals who have very strong antibody titer. ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తామంటే ఎవరిలో అయితే ఎక్కువ హై నంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయో వాళ్ళ నుంచి విల్ ఎక్స్ట్రాక్ట్ దిస్ సీరాస్. యాంటీ ఏ ఈజ్ ఫ్రమ్ బ్లడ్ గ్రూప్ బి, యాంటీ బి ఈజ్ ఫ్రమ్ బ్లడ్ గ్రూప్ ఏ. సో మీకు అర్థమైందిగా? ఇప్పుడు ఒకవేళ ఎవరి దగ్గర అయినా బ్లడ్ గ్రూప్ ఏ ఉంది అనుకుందాం, అట్లాంటి వాళ్ళకి ఏముంటాయి? యాంటీజెన్ వచ్చేసి ఏ ఉంటుంది కానీ యాంటీబాడీ ఆ పేషెంట్స్ లో ఏముంటుంది? బి ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంది? యాంటీబాడీస్. ఫార్వర్డ్ లో మనం ఏం చేస్తాము? నోన్ యాంటీబాడీస్ తోని అన్నోన్ యాంటీజెన్స్ ని డిటెక్ట్ చేస్తాం. సో విల్ ఎక్స్ట్రాక్ట్ యాంటీబాడీస్ ఫ్రమ్ హ్యూమన్స్. అండర్స్టూడ్? నెక్స్ట్ అండ్ యాంటీ ఏ అండ్ బి ఆర్ ఫ్రమ్ బ్లడ్ గ్రూప్ ఓ ఇండివిజువల్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యాంటీ ఏ అండ్ యాంటీ బి ఆర్ ఫ్రమ్ ఓ ఇండివిజువల్స్. ఎందుకు? ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళల్లో దేర్ వోంట్ బి
there won't be any antigens. యాంటీజెన్స్ అనేటి యాబ్సెంట్ ఉంటాయి, కానీ యాంటీబాడీస్ రెండు ఉంటాయి, ఏ ఇంకా బి యాంటీబాడీస్ ఆర్ ప్రెసెంట్. అండర్స్టూడ్? సో వాళ్ళ ద్వారా విల్ ఎక్స్ట్రాక్ట్ యాంటీ అండ్ యాంటీ బి సీరస్. నెక్స్ట్, రివర్స్ బ్లడ్ గ్రూపింగ్ సోర్స్. సో RBCs for the reverse grouping also from the human source. Okay, from A and B groups. So A1 and A2 RBCs can be used, but A1 is sufficient in most routine procedures. So A1 untadi, A2 untadi. A1 is 80% prevalence, A2 is 20% prevalence. Understood? So ఏది ఎక్కువ మోతాదులో ఉంటుంది బాడీలో, A1 ఉంటుంది when compared to A2. ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఫాల్స్ నెగటివ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సో ఫాల్స్ పాజిటివ్, ఇన్ కేస్ ఆఫ్ డ్రైయింగ్ ది స్లైడ్ ఇట్ మే మిమిక్ అగ్లూటినేషన్. అసలు ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటి అంటే, పేషెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లడ్ గ్రూప్ ఉంది, కానీ మనకి బిలో అగ్లూటినేషన్స్ వచ్చినాయి. అర్థమైందా? అంటే యాంటీసీరా బి యాడ్ చేసినప్పుడు అగ్లూటినేషన్స్ వచ్చినాయి. సో దిస్ ఇస్ ఫాల్స్ పాజిటివ్. అర్థమైందిగా? మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ కి ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది. ప్రెగ్నెంట్ లేడీ ఫుల్ ఒక 9 months ప్రెగ్నెంట్ లేడీ, మనకు కనిపిస్తుంది ఆమె ప్రెగ్నెంట్ ఉంది అని. ఓకే, పెద్ద పుట్టతో వచ్చింది. నెక్స్ట్, మనం ఒకవేళ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినాం, కానీ నెగిటివ్ వచ్చింది అంటే అది ఫాల్స్ నెగిటివ్. కళ్ళకి కనిపిస్తుంది ఆమె ప్రెగ్నెంట్ ఉంది, కానీ ఫాల్స్ నెగిటివ్ వచ్చింది, తప్పు వచ్చింది. అది ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చింది అనుకుందాం, బాయ్. ఆ బాయ్ కి మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినాం, అది పాజిటివ్ వచ్చింది, అప్పుడు అది ఫాల్స్ పాజిటివ్ అవుతుంది. మగోడు ప్రెగ్నెంట్ అవ్వగలుగుతాడా? అవ్వలేడు. సో అట్లాంటి వాళ్ళు ఒకవేళ పాజిటివ్ అవుతుంది అని ఫాల్స్ పాజిటివ్ అంటాం. అర్థమైందిగా? సో ఫాల్స్ పాజిటివ్ అంటే నిజానికి అది నెగిటివ్, కానీ మనం టెస్ట్ చేస్తే అది పాజిటివ్ వెళ్ళింది. సో ఇన్ కేస్ ఆఫ్ డ్రైయింగ్ ద స్లైడ్ it may mimic agglutination. Understood? Rule out the presence of microclots and these may mimic agglutination. So చిన్న మైక్రోక్లాట్స్ ఉంటాయా, అవి కూడా మనకి అగ్లూటినేషన్ లా కనిపిస్తాయి. నెక్స్ట్, ఇన్అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ యాంటీకోయాగులెంట్. ఒకవేళ మనం యాంటీసీరా తక్కువ మోతాదులో వేసినాం అనుకో, ఈవెన్ దట్ విల్ షో ఫాల్స్ పాజిటివ్స్. నెక్స్ట్, ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సలైన్ సస్పెన్షన్ ఆఫ్ RBC మే రియాక్ట్ పూర్లీ, గివ్ ఎ వీక్ రియాక్షన్. సో సలైన్ ఒకవేళ ఎక్కువ మిక్స్ అయింది అనుకో RBCs లో, దెన్ ఈవెన్ దట్ కెన్ గివ్ ఎ ఫాల్స్ నెగటివ్ రిజల్ట్. ఇన్ కేస్ ఆఫ్ అనీమిక్ పేషెంట్స్, సో అనీమియా. సో మనం మాట్లాడుకున్నట్టు అనీమియా అంటే ఏంటి? అనీమియా ఇస్ నథింగ్ బట్ RBC కౌంట్ ఏదైతే ఉందో, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్, అది తగ్గాలి. దాంతో పాటు హెమోగ్లోబిన్ కౌంట్ కూడా తగ్గాలి. సో RBC కౌంట్ తగ్గినప్పుడు ఇవి ఏవైతే యాంటీజెన్స్ మనం మాట్లాడుకున్నాం, యాంటీజెన్ A, యాంటీజెన్ B, ఇవన్నీ RBC సర్ఫేస్ మీదే ఉంటాయి. ఈ RBC నంబరే తగ్గినప్పుడు వీటి నంబర్ కూడా తగ్గుతుంది. సో బ్లడ్ గ్రూపింగ్ అనేది ఏమవుతుంది? ఫాల్స్ నెగిటివ్ వస్తుంది. అర్థమైందిగా? రీడింగ్ ద రిజల్ట్స్ ఇన్ లెస్ దెన్ 2 minutes మే గివ్ ఎ ఫాల్స్ రిజల్ట్ ఇన్ వీక్ RBCs. సో ఒకవేళ తొందరపాటుగా మనం ఒకవేళ రిజల్ట్స్ రీడ్ చేయడానికి ట్రై చేస్తే 2 minutes కంటే తక్కువ టైంలో, అప్పుడు ఫాల్స్ రిజల్ట్స్ రావచ్చు. ఇఫ్ యూ యూస్ రాంగ్ రియేజెంట్స్ వాడినప్పుడు కూడా ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు A బదులు B వాడి B బదులు A వాడినాం అనుకో యాంటీబాడీస్, దెన్ ఇట్ కెన్ గివ్ ఫాల్స్ రిజల్ట్స్. నెక్స్ట్, బ్లడ్ బ్యాగ్స్. సో బ్లడ్ బ్యాగ్స్ ఆర్ స్టోర్డ్ అండ్ ప్రాసెస్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ వేస్. సో ఎట్లా స్టోర్ చేస్తాం, ఎట్లా ప్రాసెస్ చేస్తాం బ్లడ్ బ్యాగ్స్? ఫస్ట్ వచ్చి రిఫ్రిజిరేషన్. So how do you refrigerate? You will refrigerate between 2 to 6 degrees. Okay. Next, blood bank refrigerators have built-in temperature monitors and alarm to ensure the temperature is maintained. So they'll have a monitors and alarms. So ఒకవేళ టెంపరేచర్ అనేది తగ్గినా పెరిగినా, 2 to 6 degrees కంటే తగ్గినా, ఒకవేళ 6 degrees కంటే పెరిగినా, అప్పుడు అది అలారం ఇస్తుంది, సౌండ్ వస్తుంది, దట్ ది టెంపరేచర్ ఇస్ నాట్ సెట్ ప్రాపర్లీ అని. సో అట్లాంటప్పుడు మనం ఇమీడియట్లీ అలర్ట్ అయిపోయి వీ నీడ్ టు సెట్ ది టెంపరేచర్. సో ఆ టెంపరేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ బ్యాగ్స్ ఆర్ స్టోర్డ్ ఎట్ వాట్ టెంపరేచర్? 2 to 6 degrees centigrade.
నెక్స్ట్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ కి ఇంకో పదం ఏంటి? వాట్ ఈస్ ద అదర్ వర్డ్? క్రయో ప్రిజర్వేషన్. క్రయో ప్రిజర్వేషన్. క్రయో అంటే కోల్డ్, కోల్డ్ ప్రిజర్వేషన్ అంటే ఫ్రీజ్ చేస్తాం, దాన్ని గడ్డ కట్టిస్తాం. సో ప్లాస్మా అండ్ క్రయో ఆర్ ఫ్రోజన్ అండ్ స్టోర్డ్ ఇన్ ఫ్రీజర్స్ ఫర్ అప్ టు 1 year. సో ఎంత వరకు బ్లడ్ బ్యాగ్స్ ని మనం స్టోర్ చేయొచ్చు, ఎంత డ్యూరేషన్ వరకు అంటే మాక్సిమం ఇస్ 1 year. ఓకే, ఆ 1 year వరకు ఏ మెథడ్ ద్వారా స్టోర్ చేయొచ్చు అని అడిగితే దీన్ని ఆన్సర్ ఇస్ ఫ్రీజింగ్. అండర్స్టూడ్? నెక్స్ట్ యాజిటేషన్. ప్లేట్లెట్స్ ఆర్ స్టోర్డ్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఇన్ యాజిటేటర్స్ ఫర్ అప్ టు 5 days. సో 5 days వరకు ప్లేట్లెట్స్ ని మాత్రమే స్టోర్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ వాట్? యాజిటేటర్స్ ద్వారా ప్లేట్లెట్స్ ని 5 days వరకు వీ కెన్ స్టోర్ ఇట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం? బ్లడ్ బ్యాగ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ఏ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ బాక్స్ ఆర్ ఇన్సులేటర్ క్యారీడ్ టు కీప్ ది టెంపరేచర్ బిలో 10 degrees. ఓకే, సో ఎంత టెంపరేచర్ లో బ్లడ్ బ్యాగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాము అనేది ఇట్స్ అ క్వశ్చన్. దాని ఆన్సర్ వచ్చేసి 10 degrees లో మాత్రమే ట్రాన్స్పోర్ట్.